హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను మొన్న కారులో చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్తున్నానని. వీళ్ళ ఫంక్షన్కేనండి. ఆ అమ్మాయి మా బావగారి మనవరాలండి. వాళ్ళ అన్నయ్య వదిన అండి. వాళ్ళ దగ్గరుండి వాళ్ళే చూసుకోవాలి. ఎందుకంటే అమ్మాయికి వాళ్ళ డాడీ చిన్నప్పుడే చనిపోయారండి. అందుకని వాళ్ళ అన్నయ్య వదిన కూర్చున్నారండి. ముందు ఈ అమ్మాయి పెళ్లి చేయాల్సింది కూడా వాళ్ళ అన్నయ్యకి చేశారండి. ఎందుకంటే పీటల మీద కూర్చోడానికి ఎవరూ లేరనేసి వాళ్ళు చేశారండి. ఇప్పుడు వాళ్ళ అత్త మామలు వచ్చేసి పెడతారు కదండి, బంగారం పెడతారు కదా, గోల్డ్ పెట్టారండి. ఇది ఆస్ట్రేలియా సంబంధం అండి. బాగానే పెట్టారు ఆ అమ్మాయికి గోల్డ్. అబ్బాయి పూజ అండి. ఇందాక అమ్మాయి పూజ అయిపోయింది కదండి, ఇప్పుడు అబ్బాయి పూజ చేపిస్తున్నారండి. ఏదో మా సంతోషాన్ని మీతో పంచుకుందామనేసి చూపిస్తున్నానండి. బయటోళ్ళు కాదు కదా, సొంత మా బావగారి మనవరాలు. పాపకి ఎవరూ లేరు, తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉంది. అన్నీ వాళ్ళ తాతయ్య వాళ్ళ అమ్మమ్మ వాళ్ళే చూసుకోవాలి కదా. అందుకని తను వాళ్ళు వదినండి అక్కడ నిల్చుంది. ఇక్కడ బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకుంది మా వారు, వెనకాల ఉంది మా బావగారు, ముందు వాళ్ళు అమ్మాయి తరపోళ్ళు అక్కడ నిల్చున్నారు కదా, తనే మా బావగారండి. ఇప్పుడు లగ్నపత్రిక రాసుకుంటున్నారండి. ఇంకా వీళ్ళే పెద్ద కాబట్టి వీళ్ళిద్దరే తీసుకుంటున్నారండి ఆ ఇంటికి. ఆ పిల్లగాడు కొడుకు కోడలే కాబట్టి వాళ్ళే తీసుకోవాలని వాళ్ళే తీసుకుంటున్నారండి. ఏదైనా తండ్రి ఉంటే అది వేరుంటుంది, తండ్రి లేకపోయేసరికి ఇట్లా ఉంటుంది. లగ్నపత్రిక అందుకోవాలి కదండి, స్వీట్లు తినిపించాలి, సెంట్లు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కదండి ఫార్మాలిటీస్. అవి భలే ముచ్చటగా ఉంటాయండి. అలాంటివన్నీ ఉంటే భలే ఉంటుంది అసలు. అవన్నీ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. చిన్నవాళ్ళైనా పెద్ద బాధ్యత వచ్చింది వాళ్ళకి పాపం. ఇప్పుడు స్వీట్ తినిపిస్తుంది పెళ్ళికూతురు వదిన. తను అబ్బాయి వాళ్ళది అమ్మాయి వాళ్ళకి ఇస్తారు, అమ్మాయి వాళ్ళది అబ్బాయి వాళ్ళకి ఇస్తారు. మళ్ళీ తీసుకెళ్ళి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి రావాలి. స్వీట్లు అవన్నీ ఇచ్చేసి వీళ్ళు వస్తారండి. అందరి ఇళ్ళల్లో ఒకలాగుంటాయో ఉండవో అండి. మా ఇళ్ళల్లో అయితే మేము ఇట్లే చేస్తామండి. అబ్బాయి మొన్ననే వచ్చిండండి ఆస్ట్రేలియా నుంచి. ఎన్నో రోజులు టైం లేదు అసలు. ఇదంతా మా ఊరండి, ఇది మా ఇల్లు అండి. ఒకప్పుడు మాది ఇది, ఈ స్థలము ఈ ఇల్లు అంతా మాది. అప్పుడు చాలా బాగుండేదండి, చెట్లు వేసి చాలా బాగుండేది, గులాబీ చెట్లు అన్నీ. నాకు మా ఇల్లు అంటే చాలా ఇష్టం అండి. తన ఇంట్లో ఒక ఫోటో అన్న దిగాలని చెప్పేసి దిగుతుందండి. ఇప్పుడు అమ్మాయికి ఒడి నింపుతారు కదండి వాళ్ళ అత్తగారు. తను చుట్టాలు అందరూ వచ్చేసి అందరూ ఒడి నింపేస్తారు. ఆడపిల్ల పెళ్ళి అంటేనే అసలు హడావుడి ఉంటుంది. ఆడపిల్లలే గ్రేట్ అండి. ఆడపిల్లకైతే బోల్డన్ని ఉంటాయి, ఆ నగలు ఈ నగలు, ఆ చీర ఈ చీర. ఇప్పుడు దండలు మార్చుకుంటారండి, ఎంగేజ్మెంట్ కదా, దండలు మార్చుకోవాలి కదా. అమ్మాయి అబ్బాయికి వేసింది, ఇప్పుడు అబ్బాయి అమ్మాయికి వేస్తారు. కెమెరామెన్లు అసలు ఒకటి చెయ్యరు, హంగామా చేస్తూ ఉంటారు. ఆడొచ్చే ఫోటోలు తక్కువ అని వీళ్ళు హడావిడి ఎక్కువ, ఇన్ని తీస్తారు, మళ్ళీ వాటిని సెలెక్ట్ చేసుకోలేక సావాలి మనం. అన్నదమ్ములు ఇద్దరండి వెనక నిల్చున్నారుగా వాళ్ళు. ఈయన మా 4వ బావగారు అబ్బాయి అండి, లెఫ్ట్ సైడ్ ఉన్నాడు కదా, ఆయన మా 4వ బావగారు అబ్బాయి. ఈయన వీళ్ళు యువతలో మా మనగూరులో ఉంటారు బావగారు వాళ్ళ అబ్బాయి. నేనండి. అసలు నేను ఎక్కడా కానీ రాకపోతే అసలు ఏంటి అనుకుంటారుగా, అందుకని నేను వచ్చానండి. నా బ్లాగ్లో నేను ఉండాలి కదా, అందుకని నేను వచ్చానండి. తన పాప వాళ్ళ పెళ్ళికూతురు వాళ్ళ అమ్మమ్మ అండి. అందరు కలిసి కేక్ కట్ చేపిస్తున్నారు. కేక్ కూడా వెరైటీగా తినిపించుకుంటున్నారండి. రోజులు మారిపోయినాయండి. ఒక కేక్నే ఇద్దరు తినటం. ఓకేనా ఫ్రెండ్స్, నా సంతోషాన్ని మీ అందరితో పంచుకుంటున్నానండి. హారతి ఇస్తున్నాం లాస్ట్లో. నేను, ఆ పెళ్లి కూతురు వాళ్ళ ఆ పిన్ని, వాళ్ళు వదిన, మేము ముగ్గురం కలిసి హారతి ఇస్తున్నామండి. కళ్ళకి అద్దాలి కదండి హారతి, ఒకళ్ళ మెడొకళ్ళని చేస్తూ ఉన్నాం. అబ్బాయి కూడా బాగున్నాడండి. ఓకేనా ఫ్రెండ్స్, మీ అందరితో నా సంతోషాన్ని పంచుకున్నాను. తర్వాత మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.